యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. ఈరోజు మనకున్న గొప్ప స్థితిని బట్టి, లేదా మనకున్న చదువులు, మనకున్న ఆస్తి అంతస్తులు, పేరు ప్రఖ్యాతులను బట్టి మనం ధన్యులు కాలేదు. కేవలం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఆ స్థానాన్ని దయచేశాడు. కాబట్టి మనం ధన్యులం. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనం ధన్యులమయ్యాం. 84వ కీర్తనలో కోరహు కుమారులు ఏమంటారంటే, యెహోవా మందిరమునందు నివసించేవారు ధన్యులు అని చెప్పారు. ఈరోజు మనం లోకంలో లేము. ఎక్కడున్నామంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి మనం ధన్యులము అని వాళ్ళు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. లోకము ధన్యులకి ఇచ్చే నిర్వచనం వేరు. ఇంగ్లీష్లో ధన్యులు అనే మాటకి వాడిన పదం ఏంటంటే బ్లెస్డ్. ధన్యులు అనే మాటకి వాడాడు. కాబట్టి దేవుని మందిరంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని మందిరంతో మనం సంబంధం కలిగి ఉన్నాం. కాబట్టి అంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ధన్యులంగా మనం భావించాలి. 84వ కీర్తనలో వాళ్ళు ఏమంటారంటే, నీ యందు నమ్మికుంచువారు ధన్యులు అన్నారు. మందిరంలో నివసించువారు, నీ యందు నమ్మికుంచువారు, నీ వలన బలమునందు మనుషులు. ఈ మూడు మనలను ధన్యులుగా చేశాయి. కాబట్టి ఈ విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. లోకపరంగా చూస్తే మనం వేరుగా కనిపిస్తాం. కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో, అంటే నేను ఇలా అంటాను, మనం ఈ కొత్త నిబంధన, పాత నిబంధన రెండును మనం వాక్యపు యొక్క వెలుగులో, మనం వాక్యము ద్వారా చూస్తే మనకి ఇంకా క్రైస్తవ విశ్వాసం ఏంటో, క్రైస్తవ జీవితం ఏంటో మనకు బాగా అర్థం అవుద్ది. కాబట్టి లోకానికి మనం విభిన్నం, లోకానికి మనం వేరు. లోక మర్యాదకు మనకు సంబంధం లేదు. చివరికి లోకము యొక్క భాషతో కూడా మనకి సంబంధం లేదు. నేను ఈ విషయాన్ని ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. లోకము భాష కూడా వేరు, కానీ క్రైస్తవ భాష అంతకన్నా వేరు. మీకు ఒక ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తున్నాను. గత వారంలో అనుకుంటాను నేను చెప్పాను, దేవుడు యాయిరు ఇంటికి వచ్చిన తర్వాత యాయిరు కుమార్తె చనిపోయింది. గొల్లు చేసేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు ఆ గదిలో. యేసయ్య వచ్చాడు, వచ్చి బయటే ఉండిపోయాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళడానికి ఆయనకి స్థలం లేదు. యాయిరు తన్నాడు, స్థలం ఇవ్వండి అన్నాడు. అంటే ఖాళీ చేయండి, ప్రభు రావడానికి ఖాళీ చేయాలి. ఇది ఎంతైనా వాస్తవం. మనం చాలాసార్లు మనం ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తామంటే, దేవుడు కావాలి, ఆ ఆశ నీకుంది. అయితే ఆ దేవుడు నీతో ఉండడానికి అనుకూలమైన వాతావరణం నీవు సిద్ధం చేస్తున్నావా? దేవుడు ఉండడానికి అనుకూలమైన వసతి నువ్వు సమకూరుస్తున్నావు అంటే దాని దగ్గర మనకి జవాబు ఉండదు. దాని దగ్గర దేవుడు కావాలి. మనందరికీ వాంఛ కోరిక అదే. అదే సమయంలో లోకం కూడా కావాలంటే కుదరదు. ఏ దాసుడు కూడా ఇద్దరి యజమానులను సేవించలేడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రేమిస్తే ఒక దాసుడిని ప్రేమించాలి, ఒక సేవకుడిని ఒక యజమానుడిని ప్రేమించాలి సేవకుడిగా, మరొక యజమానుడిని దేశించాలి. ఇద్దరిని కావాలి. ఒక చేత్తో ఒక యజమానుని పట్టుకొని, మరొక చేత్తో మరొక యజమానుని పట్టుకొని ఇద్దరితో కలిసి నడుస్తానంటే కుదరదు. ఎవరినో ఒకరిని ప్రేమించాలి, మరొకరిని ద్వేషించాలి. ఇది ఎంతైనా వాస్తవం. యాయిరు ఇప్పుడు దేవునికి వాతావరణాన్ని కలుగజేయాలి. తన కూతురు బ్రతకాలి అంటే మరణము శాసిస్తున్న ఇంట్లో, మరణము ఆవరించిన ఇంటిలో విషాదపు ఛాయలు అలుముకున్న ఇంట్లో తిరిగి సంతోషం, సమాధానం, ఆనందం, జీవం రావాలంటే ఇప్పుడు దేవుడు ఉండడానికి అనుకూలమైన వసతి కలిగించాలి. కాబట్టి ఖాళీ చేసేసాడు ఆ ఇంటిని. ఆ ఇంట్లో ఏడ్చేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళందరినీ యాయిరు ఏం చేశాడంటే వెకేట్ చేయించాడు. అవును, దేవుడికి స్థలం సిద్ధం చేశాడు. యేసయ్య వచ్చి అప్పుడు యేసుక్రీస్తు మాట ఏం మాట్లాడుతున్నాడంటే, ఎందుకు ఏడ్చున్నారు అని అడిగాడు. వాళ్ళు యేసయ్యని అలా తేరు చూస్తున్నారు. ఎందుకంటే ఆ భాష వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు లోకస్తులు కాబట్టి. ప్రభు అడిగాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఇది చనిపోలేదు. ఇది ప్రభు మాట్లాడిన లాంగ్వేజ్, ప్రభు మాట్లాడిన భాష. ఈ భాష వాళ్ళకి అర్థం కాక నవ్వారు యేసయ్యని చూసి. ఏంటిరా ఆయన చచ్చిపోయిన పిల్లను పట్టుకొని ఏమంటున్నాడు ఆయన, నిద్రపోతుంది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటాడేంటి అని వాళ్ళందరంట పక్క నవ్వారు. చూసారా, మన భాష లోకానికి నవ్వు తెప్పించేదిగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇట్స్ లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు భాష. లోకము కాదు అంటది, మనం అవునంటాం. ప్రభు చెప్తాడు లోకము అసాధ్యం అంటది, ప్రభు అంటాడు ప్రభు తన్ని సాధ్యమే.
లోకం నవ్విద్ది. అందుకే ప్రభు అన్నాడు, శారా ఎందుకు నవ్వుతున్నావు? నేను ఎవరో తెలియదా? నా సామర్థ్యం ఏంటో నీకు తెలియదా? ఎందుకు నవ్వుతున్నావు అంటే వెంటనే శారా అంది, నేను లోకం అలా చెప్తుంది, నవ్వుతుంది, వెంటనే నేను నవ్వలేదు అంటది. లోకానికి ఒక స్థిరత లేదు, లోకానికి ఒక మాట నిలబడే సామర్థ్యం లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం క్రైస్తవులం, క్రీస్తును కలిగి ఉన్నవారం, క్రీస్తు తత్వంతో మనం నడుస్తున్న వాళ్ళం. లోకంతో మనకెప్పుడు పొత్తు కుదరదు, లోకంతో మనకెప్పుడు గొడవలే. ఇది నేను జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం. లోకంతో ఒకవేళ నువ్వు అటాచ్ అవుతున్నావంటే దేవుని నుంచి దూరం వెళుతున్నావేమో ఆలోచించు. లోకం మీద నీకు ఇష్టం కలుగుతుంది అంటే, లోకంతో ఎక్కువ ఆకర్షణ నీకు కలుగుతుందంటే మేబీ ఒకవేళ దేవుని నుంచి దూరం వెళ్తున్నావేమో. నిన్ను పరీక్ష చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు నిత్యం జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని. దెన్ వీఆర్ ఇన్ ద వరల్డ్, నాట్ ఫర్ ద వరల్డ్. మనం లోకంలో ఉన్నాం, లోకం కొరకు కాదు. ఇట్స్ గుడ్ లాంగ్వేజ్. మనం దేవుని భాష కలిగి ఉన్నాం, దేవుని తత్వాన్ని కలిగి ఉన్నాం, క్రీస్తు పోలికను కలిగి ఉన్నాం. ఒక్క మాట, మనం విలువ పెట్టి కొనబడిన దేవుని, అందరూ చెప్పండి, మనం ఎవరు అండి అంటే మనం ఎవరికి చెందిన వాళ్ళం కదా? దేవునికి చెందిన వాళ్ళం. కాబట్టి మన మీద సంపూర్తి అధికారం ఎవరిది? అంతే, దేవునిదే. దేవుని ఆధిపత్యం, దేవుని అధికారం కింద మనం ఉన్నాం. ఆయన అధికారం కిందే మనం కొనసాగాలి. దట్స్ ఆల్, అంతే. ఇంతకు మించి నేను చేసేదేం లేదు. ఒక చక్కని మాట ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది. హామాను ఒక తాకీదు రాజుగారికి రాసి యూదుల గురించి ఒక సందేశం పంపించాడు. ఏముందో తెలుసా? అందులో ఆయన రాసిన ఉత్తరంలో, మన 127 సంస్థానాల్లో ఒక తెగవారు చెదిరున్నారు. చూసారా? ఒక తెగ, ఒక ప్రత్యేకత, తెగి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు ఎలా ఉన్నాయి? వేరుగా, డిఫరెంట్గా ఉన్నాయి. వీళ్ళు కొత్తగా ఉన్నారు, వీళ్ళేందో మిగతా వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయటల్లా, మిగతా వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడట్లా, మిగతా వాళ్ళు నడిచినట్టు వీళ్ళు నడవట్లా, మిగతా వాళ్ళ యొక్క ప్రవర్తన లాగా యూదుల ప్రవర్తన లేదు. ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది. అందుకే ఆ డిఫరెంట్గా ఉంది కాబట్టి వాళ్ళందరినీ చంపేద్దాం. చూసారా? అంటే ఈరోజు మనం మన భాష, మన జీవితం, మన ప్రవర్తన ఎలా ఉండాలి? కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము నుంచి మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో ఉన్నాం, మనం లోకములో ఉన్నాం, బట్ లోకము కొరకు కాదు. మన మాటలు అర్థమవుతున్నాయా? లోకంలో ఉన్నాం అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంకా మనం లోకాన్ని విడిచిపెట్టలేదు. లోకంలో ఉన్నాం, కానీ దేని కొరకు కాదు? లోకము కొరకు కాదు. అందుకే లోకంలో మనం ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు లీడ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఎక్కడ మనం ఓడిపోవద్దు, ఎక్కడ వెనుతిరగద్దు, ఎక్కడ తలదించద్దు, ఎక్కడ మనం బలహీనపడద్దు. అందుకే వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ బ్యాటిల్. నేను ఏదైనా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, లోకంలో ఉన్నాం కాబట్టి హౌ వి లీడ్ అవర్ లైఫ్, మన జీవితాన్ని మనం ఎలా నడవాలి, మనం ఎలాగా ప్రతినిత్యం మనల్ని మనం సంరక్షించుకుంటూ యుద్ధ రంగంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం చాలా ప్రాముఖ్యమైన విషయం. యుద్ధం చేసే సైనికుడు ఎలా యుద్ధం చేస్తాడంటే, అతని దగ్గర ఆయుధాలు ఉంటాయి, రైట్? అతని దగ్గర ఆయుధాలు ఉంటే ఇతడు 2 జాగ్రత్తలు చేసుకోవాలి. ఇతడు ఏం చేయాలంటే తనను తాను సంరక్షించుకోవాలి. చుట్టుపక్కల శత్రువులు ఉంటారు కాబట్టి ఎటుపక్క అయినా అతని మీద దాడి చేయొచ్చు కదా. అతని మీద ఇటుపక్క దాడి చేయొచ్చు, వెనక నుంచి దాడి చేయొచ్చు, పక్క నుండి దాడి చేయొచ్చు, ఎదురు నుంచి కూడా దాడి చేయొచ్చు. ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్న సైనికుడు ఏం చేయాలి? తన్ను తాను సంరక్షించుకుంటూ, తన్ను తాను కాపాడుకుంటూ ఏం చేయాలి? యుద్ధంలో ముందుకెళ్ళాలి కదా. కాబట్టి మనం ఎక్కడున్నామంటే యుద్ధ రంగంలో ఉన్నాం. కాబట్టి మనం యుద్ధ రంగంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వెళ్ళిన ప్రతి చోట మనం స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఉండడానికి వాట్ షుడ్ వీ డూ? మనం ఏం చేయాలి? మనకేం కావాలి? మనం ప్రత్యేకంగా కనిపించాలి, అందరిలోలా కాదు. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు 10,000 మందిలో ఉన్నా నీవుగానే ఉండాలి. ఎలా ఉండాలి? బబులోను సామ్రాజ్యంలో వారే దానియేలే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ ముగ్గురే కదా, ఎవరికి వారే. కాబట్టి పారసీక ఆ సామ్రాజ్యంలో ఆషోరోషు కింద 127 సంస్థానాల్లో ఉన్న యూదులు వారికి వారే ప్రత్యేకత. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచించండి. ఒక ప్రశ్న మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. బహుశా నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో, నీ ఉద్యోగం చేసే స్థలాల్లో నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా?
లేకపోతే వాళ్ళలో కలిసిపోయావా? లేదా లోకంలో ఉన్నావు, లోకంలో అందరితో కలిసిపోయావా, ప్రత్యేకంగా ఉన్నావా? లేదా నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే రక్షణ పొందేవేమో, నువ్వు ప్రత్యేకంగా కనిపిస్తున్నావా? లేదా పరిస్థితులను బట్టి వాళ్ళతో కలిసిపోయావా? లేదు లేదు లేదు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 4 వెపన్స్ నీతో ఎప్పుడు ఉండాలి. ఈ 4 ఆయుధాలు నీతో ఉన్నప్పుడు నువ్వెప్పుడు ఓటమి పాలవ్వవు, ఎప్పుడు ఓడిపోవు. నీ జీవితంలో ఈ 4 నీతో ఉంటే నీవుగానే జీవిస్తావు. వీఆర్ ఇన్ ద వరల్డ్, నాట్ ఫర్ ద వరల్డ్. లోకములో ఉన్నాం కానీ లోకం కొరకు కాదు. ఈ 4 నీతో ఉండాలి ఎప్పుడు కూడా. ఈ 4 ఏంటో నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడు నీతోనే ఉండాలి. అయితే ఈ 4 బయటకు కనిపించేవి కాదు. ఇట్స్ వెరీ వండర్ఫుల్. ఇవి ఆయుధాలు బయటకు కనిపిస్తాయి కదా, ఆయుధాలు బయటకు కనిపిస్తాయి. మన చేతిలో, సైనికుడి చేతిలో ఆయుధాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పే ఈ ఆయుధాలు ఏవి బయటకు కనిపించవు. ఎందుకంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. ఈ ఆయుధాలు ఏంటో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మా యుద్ధోపకరణములు ఏంటంట? మా యుద్ధోపకరణములు అంటే యుద్ధం చేయడానికి ఉన్న ఉపకరణాలు అన్నట్టు. శరీర సంబంధమైనవి కావు. ఏంటంట? దేనికి సంబంధించినవి కాదు. ఎస్, శరీరానికి ఫిక్స్ చేసేవి కాదవి. ఇప్పుడు కత్తి అంటే శరీరానికి ఎక్కడో పెడతాం, గన్ మేబీ AK-47 ఎక్కడో తగిలిస్తావు. శరీరానికి ఒక కవచాలు, శరీరానికి ఆయుధాలు కావు. అంటే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మా యుద్ధోపకరణాలు, యుద్ధం చేస్తాం కానీ లోకము చేసినట్టుగా మేము యుద్ధం చేయం. అర్థమైందా? ఈయన ఏమంటున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి ఏంటంట? కావు, మీకు కంటికి కనిపించేవి కావు. కానీ దేవుని ఎదుట, ఎవరి ఎదుట? అందరు చెప్పండి, ఎవరి ఎదుట? మనుషుల ఎదుట కానే కాదు. మనుషుల ఎదుట మనం ఉండడానికి దేవుడు మనల్ని పెట్టలేదు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఏంటంట? దేవుని ఎదుట ఎంత పెద్ద దుర్గమైనా, ఎంత పెద్ద కోట గుమ్మమైనా మన ఆయుధాలు అంత పెద్ద దుర్గాల్ని ఏం చేస్తాయి? పడగొడతాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎరికో గోడలు గుర్తొస్తుందా? యెహోషువ నాయకత్వం ద్వారా ఎరికో ప్రాంతానికి వచ్చారు. దాన్ని ఆక్రమించేటప్పటికి ఏం చేశారంటే, ఒక మహాసైన్యముగా ఇశ్రాయేలీయులు వస్తున్నారని తెలిసినప్పుడు ఆ ఎరికో పట్టణానికి ఆ రాజు దాని చుట్టూ ఉన్న గోడలు మోర్ దాన్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గోడలతో ఈ యొక్క ఎరికో గోడలను పోల్చినప్పుడు ఇవే చాలా మందమైనవి, చాలా పొడవైనవి, చాలా బలమైనవి. ఏ మనుషుడు కూడా వాటిని కోల్చలేడు. మీకు అర్థమవడానికి చెప్తాను. ఐఎల్టీడీ కంపెనీలోకి అప్పుడప్పుడు ట్రక్కులు వస్తూ ఉంటాయి, పెద్ద కంటైనర్స్ తీసుకొని. అట్లాంటి కంటైనర్స్ ఏకదాటిగా 6 వెళ్ళిపోవచ్చు ఆ గోడ మీద, ప్రహరీ గోడ మీద. అంటే ఎంత పెద్దదో చూడండి. అంత పెద్ద గోడలు ఎవరు పడేస్తారు? ఎవరు పడేయలేరు. కాబట్టి ఇప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలు వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించకుండా ఆ చుట్టుపక్కల ప్రహరీకి గేట్లు వేసి పడేశాడు. అంటే లోనకు రాకుండా అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు, దేవుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అందుకే కదా పౌలు చెప్తున్నాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఇప్పుడు వాస్తవంగా దాన్ని పడేయాలంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద ఆయుధాలు ఉండి గోడలు పడేయాలి. కానీ ఇక్కడ పౌలు రాస్తున్న మాటలను బట్టి మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, అంటే కనిపించేవి కాదు. ఎలా అంట? కనిపించవు అవి, కానీ మన దగ్గర ఉన్నాయి అవి. అవి సమయం వచ్చినప్పుడు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నాయి. ఏం చెప్పాడు దేవుడు యెహోషువకు? యెహోషువ టచ్ కూడా చేయొద్దు వాటిల్ని, అస్సలు దాని దగ్గరకు కూడా వెళ్ళదు. నేను చెప్పినట్టు చేయండి, దాని చుట్టూ రౌండ్లు వేయండి. ఎన్ని రోజులు? 7 రోజులు. 6 రోజులేమో ఒక్కొక్క రౌండ్ చొప్పున వేయండి. మొదటి రోజు ఒకటి, రెండో రోజు ఒకటి, అలా 6 రోజులు. 7వ రోజు ఎన్ని రౌండ్లు? 7 రౌండ్లు. మొత్తం ఎన్ని రౌండ్లు? 10. ఎన్ని రౌండ్లు అంటే 13 రౌండ్లు వస్తాయి. మొదటి రౌండ్ తిరిగినప్పుడు ఏం కాల, రెండోసారి తిరిగినప్పుడు ఏం కాల, 7వ రోజు 7వసారి తిరిగినప్పుడు ఏమైంది? అందరు చెప్పండి. అందరు కేకలు వేసినప్పుడు, శబ్దం చేసినప్పుడు, బోర్లు ఊదినప్పుడు ఏమైంది? ఎరికో గోళ్ళు
కూలిపోయినాయి. ఏముంది ఇందులో? చూసారా, ఇది యుద్ధం నువ్వు కాదు చేస్తావు, దేవుడు యుద్ధం చేస్తాడు. అయితే ఈ 4 ఆయుధాలు నువ్వు కలిగి ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని ఎదుట దుర్గములు, ఎరికో గోడలు కూలిపోయాయి. ఏ మనుష్యుడు కూల్చదాలని ఎరికో గోడలు వాటంతట అవి కూలిపోయాయి. నీ దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు ఆయుధాలతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఆయుధాలు ఉంటే చాలు. ఈ ఆయుధాలు ఏమి నేర్పిస్తున్నాయో మనం నేర్చుకుందాం. క్రైస్తవుడిగా ప్రతి ఒక్కళ్ళం మనం రక్షణ పొందిన మన జీవితాల్లో ఈ 4 ఆయుధాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆలోచిస్తున్నారా? ఈ 4 ఆయుధాలు మన జీవితాలలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇవి నీతో పాటు ఉంటే విజయం నీదే. ఈ 4 ఆయుధాలు నీతో పాటు ఉంటే నువ్వెన్నడూ బలహీనపరచబడవు. శత్రు పన్నాగాలు ఎన్నడూ కూడా నీ మీద సాగవు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవుడు తన జీవితంలో ఎప్పుడు కూడా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, యోబు అంటున్నాడు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నిత్య జీవితంలో మీరు కూడా ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటారు. రోజు అంతట్లో కూడా నీ శరీరంతో యుద్ధం చేస్తావు కదా, లోకంతో యుద్ధం చేస్తావు, మించి అపవాదితో యుద్ధం చేస్తావు. నీ జీవిత కాలం అంతా యుద్ధం చేయాల్సిందే. వింటున్నారా? నీ శరీరంతో యుద్ధం చేస్తావు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది నీకు. ఆశ వేకువనే లేచి ప్రార్థన చేసుకోవాలి ఏమైనా కానీ అని రాత్రి వండుకుంటావు కదా. రాత్రి వండుకుంటావు, ఉదయాన్నే లేవాలన్న ఆశ, కానీ లేవలేవు. నీ శరీరం ఏం చెప్తుంది? కాసేపు వండుకో, అప్పుడేనా? బయట కూడా చల్లగా ఉంది, కాసేపు అయిన తర్వాత లేచి ప్రార్థన చేసుకోవచ్చులే, ఇప్పుడు తొందరే ఉందని శరీరం చెప్తుంది. ఆత్మ అంటది నో 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 నో, లేదు లేదు లేదు, నువ్వు లేవాలి, ప్రార్థన చేయాలి. రెండింటికి మధ్య యుద్ధం. శరీరం ఏమో పండుకో, ఆత్మేమో లేచి ప్రార్థన చేయి. శరీరం ఏమో కాసేపు ఆగు, ఆత్మేమో లేచి బైబిల్ చదువు. రెండింటికి మధ్య గ్రేట్ కాన్ఫ్లిక్ట్, రెండింటికి మధ్య యుద్ధం. చివరికి యుద్ధం జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది, నువ్వు శరీరాన్ని గెలిపిస్తావు కదా. నువ్వు లేస్తావు, అయిపోయింది, అక్కడ ఓడిపోయావు. నువ్వు లేచావు, లోకంలోకి వచ్చావు. లోకంలో నీకు చాలా కనిపిస్తాయి, చాలా వినిపిస్తాయి, చాలా మాటలు వినిపిస్తాయి. లోకంలో నువ్వేం చేస్తావు? లోకంని కాదని వచ్చి ఒక్కొక్కసారి లోకంతో కలిసిపోతావు. లోకము నిన్ను పిలుస్తుంది, లోకము నిన్ను ఆకర్షిస్తుంది. లోకం అంటది నువ్వు నా పాత ఫ్రెండ్వే రా అంటది. ఒక్కసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, లోకంలో చూడు నీకు ఎంత ఆకర్షణ ఉందో, లోకంలో చూడు నీకేం కావాలో అన్నీ ఉన్నాయి, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? అక్కడ నీకు ఎంజాయ్మెంట్ ఉందా? అక్కడ నీకు ఏది లేదు కదా, అగైన్ కమ్ బ్యాక్ అంటది లోకం. చాలాసార్లు రక్షణ పొందిన నీవు లోకం పిలిస్తే సరెండర్ అయిపోయావు. దెన్ యుద్ధంలో అక్కడ మళ్ళీ వెనక్కి తిరిగిపోయావు. వీటన్నిటికి మించి అపవాది నీ పక్కనే ఉంటాడు, నీ చెవులు పక్కనే మాట్లాడతాడు. ఏదో చేస్తే ఇప్పుడే కాదు, చెయ్యి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు? నీకు తెలియని ఒక శబ్దం ఎప్పుడు కూడా నీ యొక్క చెవులకు వినబడతానే ఉంటుంది. ఎప్పుడు యుద్ధం చేయాల్సిందే. ఆలోచించారా? యుద్ధంలో ఎలా యుద్ధం చేస్తున్నాం? రోజు నీ జీవితంలో జరిగే యుద్ధం ఇది. జస్ట్ వి ఆర్ ఇన్ స్పిరిచువల్ బ్యాటిల్. యుద్ధంలో మనం ఉన్నాం, యుద్ధ రంగంలో మనం ఉన్నాం. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లోకంతో యుద్ధం అలా పక్కన పెట్టండి, సాతానుతో యుద్ధం అలా పక్కన పెట్టండి. రోజు నువ్వు యుద్ధం, నీ శరీరముతో యుద్ధం చేసేటప్పుడు 100కి 100 పాళ్ళు నువ్వు గెలుస్తున్నావు, ఓడిపోతున్నావు. ఆలోచించు. నేను అంటాను, చాలాసార్లు మనం ఓడిపోతూ ఉంటాం. తెలుసా? ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ శరీరముతో నువ్వు యుద్ధం చేసేటప్పుడు అసలు నీ శరీరమే నీ శత్రువు. అమ్మ వింటున్నారా? అందరు చెప్పండి, మన శత్రువు ఎవరు? శరీరమే. అందుకే పౌలు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తున్నారు? శరీరం వదిలిపెట్టలేం కదా. శరీరం వదిలిపెడితే ఎలా? భూమి మీద జీవించినంత కాలం దేంతో ఉండాలి మనం? శరీరంతోనే. శత్రువు అయినా దాన్ని భరించాల్సిందే. అయితే జాగ్రత్త, పౌలు చేసినట్టు చేయాలి. నా శరీరాన్ని నేను లోబరుచుకున్నాను, లోబరచకపోతే దాన్ని ఏం చేస్తున్నాను? ఏం చేయాలి? మనం నలగొట్టాలి. దేన్ని? శరీరాన్ని నలగొట్టాలంటే ఆలోచించారా? ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే శరీరాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు దేంతో పోల్చాడంటే అమాలేకుతో పోల్చాడు. అందరు చెప్పండి, ఎవరితో? అందుకే ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి శత్రువు అమాలేకు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఈ ఐగుప్తు ప్రయాణంలో వారికి ఎదురుపడిన శత్రువు ఈ అమాలేకు. దట్ మీన్స్ శరీరం. మనం కూడా రక్షణ పొందినప్పుడు, యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీ జీవితంలో నీకు మొట్టమొదట ఎదురుపడే శత్రువు నీ శరీరమే.
అప్పుడు దాకా నీ శరీరం చెప్పినట్టు విన్నావు, ఇప్పుడు నీ శరీరం చెప్పినట్టు నువ్వు వినవు. కాబట్టి నీ శరీరం అనే అమాలేకు నీకు ఎదురు తిరుగుతాడు. వాడితో నిత్యము యుద్ధం చేయాల్సిందే. ఇక్కడ ఒక విషయం తెలుసా, నీ శరీరంతో నిత్యము యుద్ధం చేయాలి. ఈ యుద్ధం ఆపడానికి లేదు. ఇద్దరికి మధ్య సంధికి సమాధానానికి తేడా లేదు. నువ్వన్నా గెలవాలి, అమాలేకన్నా గెలవాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అందుకే దేవుడు సౌలుతో అన్నాడు రాజు అయిన తర్వాత, సౌలు లే, నువ్వు కనికరించక అమాలేకులను సంపూర్ణముగా ఏం చెయ్యి, నాశనము చెయ్యి, నిర్మూలన చెయ్యి, లేకుండా చెయ్యి. అంటే శారీరక క్రియల్ని మనం ఏం చేయాలి తెలుసా? సంపూర్ణంగా ఏం చేయాలి? నాశనం చేయాలి. జాగ్రత్త. శరీరమే మన ప్రథమ శత్రువు. ఏం చేస్తున్నారు? శరీరాన్ని నలగొడుతున్నారా? శరీరాన్ని పెంచి పోషిస్తున్నారా? జాగ్రత్త. ఇక్కడ నేను ఈ యుద్ధంలో లేదా మన జీవిత ప్రయాణంలో మనకు ఉండాల్సిన 4 ఆయుధాల గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. మన శరీరం, మన యొక్క మైండ్, మన యొక్క ఆలోచన ఒక పెద్ద యుద్ధరంగం. మన ఆలోచన సరళి ఒక పెద్ద యుద్ధరంగం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన శరీరం ఉంది కదా, మన శరీరం ఉంది. మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉన్నాయి ఇంకా కదా. ఇప్పుడు తెల్ల రక్త కణాల పని ఏంటి? దాన్ని చిన్నప్పుడు మీకు జీవశాస్త్రం ఒక ఫోటో గుర్తొస్తుందా? ఇప్పుడు మన శరీరం బొమ్మేసి అందులో దొంగ పోలీసులు ఫోటోలు పెట్టారు, గుర్తుందా? గుర్తులేదా? ఏమ్మా, అసలు చదివారా మీరు? అసలు ఆ పుస్తకాలు చూస్తే గుర్తుంటాయి. ఎక్కడ చూస్తుంటారు మీరు? ఇప్పుడు తెల్ల రక్త కణాలని పోలీసులు అంటారు కదా. అంటే ఈ తెల్ల రక్త కణాల పనేంటి? మన శరీరంలోకి సూక్ష్మజీవులు వచ్చినా, మన శరీరంలోకి చిన్న హానికర కలిగించే ఏదైనా వస్తే ఈ తెల్ల రక్త కణాలు పోలీసుల్లాగా వాటి మీద దాడి చేసి వాటి నుంచి శరీరాన్ని ఏం చేస్తే, ఎప్పుడు మన శరీరంలో మీకు తెలుసో లేదో, ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది మన శరీరంలో. మన తెల్ల రక్త కణాలు ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటాయి మన శరీరాన్ని కాపాడటంలో. ఒకవేళ తెల్ల రక్త కణాలు తగ్గిపోయినాయి అనుకో, అప్పుడే మీకు జ్వరం వచ్చింది. ఇంకొక విషయం, తెల్ల రక్త కణాల్లో ఇంకొక కణాలు ఉంటాయి, వాటిని టీ సెల్స్ అంటారు. ఊరికే గుర్తుపెట్టుకోండి. HIV పేషెంట్లు ఉంటారు కదా, దాన్ని ఏమంటారంటే ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. వాస్తవంగా ఎయిడ్స్ వచ్చిన పేషెంట్ ఎయిడ్స్ వచ్చినందువల్ల చచ్చిపోయాడు. శరీరంలో వారిని కాపాడే వ్యవస్థ పాడైపోయింది. టీ సెల్స్ అంటారు, అవి పూర్తిగా తగ్గిపోతాయి వాళ్ళకి. అందుకే వాళ్ళ శరీరం రోగ నిరోధక శక్తి తగ్గిపోయి HIV పేషెంట్ బరువు తగ్గిపోయి జ్వరం వచ్చింది వాళ్ళకి. మనం ఆ టీ సెల్స్ని పెంచగలిగితే వాళ్ళని కాపాడచ్చు కొంతవరకు. ఆ టీ సెల్ని ఎలా పెంచాలో నేటి దినాన ఎవరికి అర్థం కాదు, ఏ డాక్టర్కి. అందుకే HIV పేషెంట్లు చచ్చిపోతున్నారు. ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన శరీరంలో కూడా నిత్యం ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనలను కాపాడుతూ ఉంది ఎప్పుడు కూడా. నీవు ప్రతి విధమైన పరిస్థితిని తట్టుకునేటట్టుగా దేవుడు 4 ఆయుధాలు మనకిచ్చాడు. ఇవి ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సిందే. అవును, మన శరీరం ఎంత యుద్ధరంగం అంటే, యుద్ధ రంగంలో నువ్వు గెలవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఓడిపోతే దేవునికి అవమానం. అవును కదా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మొట్టమొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది యుద్ధాలు చేశారు. మీరు చూసిన యుద్ధాలు, దేవుడు ఘనమైన విజయాన్ని ఇచ్చిన అనేక మంది తన భక్తులకి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఏమి లేకుండానే గెలిచారు. గుర్తొస్తుందా? యెహోషాపాతు యుద్ధానికి పోయాడు, అవునా కదా. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళారు, ఆయన మీదకి చుట్టూ శత్రువులు వచ్చారు. అమాలేకీలు, మోయాబీలు, మేయోనీలు. ఎటు వెళ్ళటానికి లేదు. వచ్చాడు. ఈయనేం చేశాడు? భయపడి ప్రార్థన చేశాడు, ప్రభువా చుట్టూ శత్రువులు వచ్చారు, నేనేం చేయాలి ఇప్పుడు? అంత మహాసైన్యంతో యుద్ధం చేయడానికి నాకు బలం, నా దిక్కు నీవే అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి మంచి సూచన ఇచ్చాడు. యెహోషాపాతు, అంత పెద్ద సైన్యాన్ని చూసి నువ్వు భయపడద్దు. నువ్వేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో నేనే యుద్ధం చేస్తాను. నువ్వు చేయాల్సిన పని ఏంటి? తిన్నగా ఎళ్ళు, ఊరేగింపుగా ఎళ్ళు.
గాయకులను పాటలు పాడేవాళ్ళని తీసుకుని పాటలు పాడతా యుద్ధానికి పో అని చెప్పాడు దేవుడు. అన్నాడా? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? చేతిలో ఆయుధాలు కదా, మందుగుండి సామాగ్రి, ఇంకా చాలా చాలా ఆయుధాలు తీసుకొని వెళ్ళాలి. కానీ యెహోషాపాతు తిన్నగా యుద్ధానికి ఎలా వెళ్ళాడంటే, గాయకులను పెట్టాడు, ముందు పాటలు పాడేవాళ్ళని, మ్యూజిక్ ట్రూప్ను పెట్టాడు, క్వైర్ను పెట్టాడు. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తారు? పాటలు పాడుకొని ఎడని వెళ్తారా? కానీ నేను పాటలు పాడితే. అందుకే చెప్పాను, లోకము చేస్తున్నట్టుగా మనం యుద్ధం చేయం. లోకము మనలను ఆకర్షించేటట్టుగా మనం యుద్ధం చేయం. మనం చేసే యుద్ధం లోకానికి అసలు నచ్చదు, కానీ మనమే గెలుస్తాం. ఎందుకో తెలుసా? మన పక్షాన యుద్ధం చేసేది ఎవరో? దేవుడే. యుద్ధం ఎవరిది కదా? యుద్ధం యెహోవాది. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు. ఎలాగంటే ఏ ఆయుధాలు లేవు, పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు యుద్ధానికి. దేవుడే యుద్ధం చేశాడు. ఒక్క రాత్రి ఒక్క దూత 1,85,000 మందిని యుద్ధం ఎవరు చేశారు? నిజంగా ఎంత గొప్ప విషయమో కదా. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. దావీదు యుద్ధానికి పోయాడు, గొలియాతు మీదకి. ఆయుధం ఏమన్నా తీసుకెళ్ళాడా? ఈయన చేతిలో కత్తి ఏమన్నా ఉందా? లేదు కదా. ఈయన చేతిలో జస్ట్ రాయి. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన. రాయితో కొడితే ఎవడంటే చచ్చిపోతాడు కదా. రాయితో కొట్టాడు, అయిపోయాడు. యుద్ధోపకరణాలు మనుషులు చూచినట్టుగా మనకుండవు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు సౌలు పిలిచి, సౌలు యుద్ధోపకరణాలు, సౌలు తన అన్ని కూడా ఎవరికి తగిలిచ్చాడు? దావీదుకి వేశాడు. ఆయన వస్త్రాలు దావీదుకి వేస్తే దావీదు వాటిని అన్నాడు, అవన్నీ వేసుకొని, బాబోయ్ ఈ నాకు అలవాటు. అది అలవాటు లేదు దావీదుకి. అందుకే దావీదు రాయి తీసుకుని వెళ్ళాడు. లోకం దృష్టిలో చాలా అల్పమైంది. సంసోను యుద్ధానికి పోయాడు ఫిలిస్తీన్ల మీదకి. అమ్మో వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సంసోను అటు ఇటు చూశాడు. ఆయనకి పచ్చి గాడిద్దవడ ఎముక అది తీసుకున్నాడు. ఇప్పుడు గాడిద్దవడ ఎముకతో ఎంతమందిని చంపాడినా? 1000 మందిని. సాధ్యమా? అది యుద్ధం, మనం చేసే యుద్ధం అది. ఇంకా ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు. మిద్యానీయులు అవతల జనాభా ఎంతమంది ఉన్నారంటే, సముద్రమందలి ఇసుక రేణువులంత జనాభా ఉంటే గిద్యోనుతో జస్ట్ 300 మంది ఉన్నారు. పోనీ ఈ 300 మందిలో బలమైన ఆయుధాలు ఏమైనా ఉన్నాయంటే అసలు లేవు. దేవుడు అన్నాడు, ఆ ఆయుధాలన్నీ పక్కన పెట్టండి అయ్యా, నేను చెప్పినవి తీసుకోండి. కొండ బోరా దివిటి, కొండతో కొడితే ఇవ్వడం చేస్తాడా? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి. 300 కొండలో వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకా 300 బోర్లో, ఇంకా 300 దివిటీలు. ఇవి మన యుద్ధ రంగం. నేటి దినాన లోకంలో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో తెలుసు కదా. చాలా భయానకమైన యుద్ధాలు. ఎవరి దగ్గర అణుబాంబులు ఉన్నాయో మనకి తెలిసిపోయింది ఇప్పుడే. 1945 సంవత్సరం అనుకుంటా, అవును 1945 ఆగస్టు 6, ఆగస్టు 9 ఈ 2 దినాలు ప్రపంచంలో చాలా దుర్దినాలు. ఎందుకంటే అమెరికా తన దగ్గర ఉన్న అణుబాంబును జపాన్ మీద ఎండింగ్ పాయింట్లో ఉన్నాం. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ఎండింగ్ పాయింట్ అనుకుంటా, అవును రెండో ప్రపంచ యుద్ధం ఎండింగ్ అది. 1945 ఆగస్టు 6, 1945 ఒక 3 రోజులు తేలాడు. ఆగస్టు 9న అమెరికా తన దగ్గర ఉన్న అణుబాంబుని, ఆటం బాంబుని, న్యూక్లియర్ వెపన్ జపాన్లో 2 దేశాల మీద ప్రయోగించింది. ఒక దేశంలో 80,000 మంది జనాభా, హిరోషిమా అనే ప్రాంతంలో, ఇంకొక దాని పక్కనే ఉంది నాగసాకి అని, 2 పట్టణాలు, అక్కడ 40,000 మంది సంపూర్తిగా నాశనం అయిపోయారు. నేటి దినానికి కూడా అది ఎక్కడైతే బాంబు ప్రయోగించిందో దాని చుట్టూ పెద్ద ఫెన్సింగ్ వేసేసారు. అక్కడ ఎంతమంది నాశనం అయ్యారండి. మీకు ఒక విషయం తెలుసా? వాళ్ళు అమెరికా వాళ్ళు ఆ బాంబుకు ఒక పేరు పెట్టారు, తెలుసా ఎవరికైనా? ఆ బాంబు పేరు ఏంటంటే లిటిల్ బాయ్. ఏం పేరు? తెలుగు అర్థం ఏంటి? చిన్న అబ్బాయి. చిన్న అబ్బాయి ఎంత మోసం చేశాడు నాకు అనిపిస్తూ ఉంటుంది. లిటిల్ బాయ్ పెద్ద విపత్తి చేశాడు. నేను అనేది ఏంటంటే ఆ అంత వినాశనం చేశాడే. ఇప్పుడు నేను మీకు ఇచ్చే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ లిటిల్ బాయ్లో అంత పవర్ ఉంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు ఎంత పవర్ ఉంటుంది? అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ చిన్న అబ్బాయిలో 1,20,000 మంది సంపూర్తిగా నాశనం అయ్యారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఎంతోమంది
వాళ్ళు అంగవికలం కలిగిన వాళ్ళు అయ్యారు. బీడు భూములుగా మారిపోయింది. ఆ చిన్న అబ్బాయిలో అంత పవర్ ఉంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాల్లో ఎంత శక్తి ఉంది? వాడుతున్నారు ఆ శక్తి? ఇంతకీ ఆయుధాలు ఏంటో మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 ఆయుధాలు. ఒకటి యేసు నామం, ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామం మొట్టమొదటిది. రైట్ డౌన్ మాట రాసుకోండి. యేసు నామం, ద నేమ్ ఆఫ్ జీసస్ నీతో ఉండాలి. నేను ఎప్పుడు కూడా అందరూ చెప్పండి, యేసయ్య మనతో ఉండాలి. ఎవరు ఉండాలి? యేసయ్య మనతో ఉండాలి. అమ్మక మాట చెప్తున్నాను, అందరితో ఉండడు ఆయన. చాలామంది అంటారు మేము చర్చికి పోతున్నాం, వెళ్తే మేము చిన్నప్పటి నుంచి అదే చర్చి. అయితే ఏంటి? యేసయ్య నీతో ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి, ఆయన కోరుకున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎగైన్ నేను జ్ఞాపకం చేస్తాను, యేసయ్య నీతో ఉండడానికి ఆయనకు అనుకూలమైన వాతావరణం నీలో ఉండాలి. ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నీతో ఉండాలి. ద సీక్రెట్ ఆఫ్ ద గ్రేట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసయ్య ఉంటే అదే నీ విజయ రహస్యం. మా సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం తిప్పండి. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు ఒక మాట వాడాడు. ఏమంటున్నాడో చూడండి. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు ఏమంటున్నాడో చూడండి. గొల్యాతుతో, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. ఏం తీసుకుని వస్తున్నాడు అవతలాడు? ఆయన దగ్గర ఆయుధాలు చూడండి ఏమున్నాయో. కత్తి ఉంది, ఈటె ఉంది, బల్యం ఉంది, ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట, అండర్లైన్, ఎవరి పేరట? యేసు నామం. యెహోవా పేరట ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఏం తీసుకెళ్తున్నాడు? అవతలోడి దగ్గర బోల్డ్ అన్న ఆయుధాలు ఉన్నాయి, యువతల దావీదు దగ్గర ఒకే ఒక్క ఆయుధం ఉంది. అదేంటి? అది యేసు నామం. అన్ని నామముల కన్నా, ద నేమ్ అబౌవ్ ఎవ్రీ నేమ్, అన్ని నామముల కన్నా పైనామం. జీసస్ ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్, అన్ని నామముల కన్నా పైనామం. మరి ఆ దేవుని నమ్ముకున్నావు కదా, అందరికన్నా పైవాడిగా ఉన్నావా? లేదు, అందరికన్నా తక్కువ వాడుకున్నావు. ఫర్ వాట్? దేనికి? ఆయన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలియలేదు. స్టిల్ యూ డోంట్ నో హౌ టు యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ఈ నామాన్ని నువ్వు ఎలా వాడాలో నీకు ఇంకా తెలియలేదు. 40 దినాలు ఇశ్రాయేలీలు వణికిపోతున్నారు, గడగడలాడిపోతున్నారు. అవతల వాడేమో అసలు ఎట్టున్నాడు, వాడిని చూస్తేనే, వాడి ఆకారం చూస్తేనే ఇశ్రాయేలీలు భయపడిపోతున్నారు, చెమటలు పట్టిపోతున్నాయి, నీరసం వచ్చేస్తుంది. ఎంతకాలం ఇంకా వెళ్దాం అనుకుంటున్నారు, ఆయన చూస్తున్నారు, భయపడుతున్నారు, దాక్కున్నారు అందరూ. బైబిల్ గ్రంథం రాయబడింది, ఇశ్రాయేలీలకి వాడి అరుపులు చూచి ఏం కలిగింది? భీతి కలిగింది, భయం వచ్చేసింది. భయం, ఎంత భయం వచ్చేసిందంటే అసలు వాడి తట్టే చూడటల్లా. 40వ దినంలో అన్నంలో చూసి పోదామని వచ్చాడు దావీదు. వచ్చాడు, వచ్చేటప్పటికి వాడు అరుస్తున్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలును దూషిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీలను అవమానపరుస్తున్నాడు. వాడు ఇంకొక అడుగు ముందుకేసి ఇశ్రాయేలీల దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? వాడు దూషిస్తున్నాడు. అది నచ్చలా దావీదుకి. కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, తీవ్రతలోకి వచ్చాడు, పౌరుషం వచ్చింది. పౌరుషం వస్తుందా నీకు ఎప్పుడన్నా? పౌరుషం వస్తే యేసు నామం ప్రకటించబడాలి. దేవుని నామం అవమానపరచబడుతుంటే నీకు పౌరుషం లేదే? దేవుని నామం దూషించబడుతుంటే పౌరుషం లేదే? మన ఇంట్లో ఇంకా యేసయ్య నమ్ముకోకపోతే పౌరుషం లేదే? యేసయ్య శక్తి ప్రత్యక్షపరచబడకపోతే పౌరుషం లేదు. ఉద్యమం లేని సంఘాలుగా, ఉద్యమం లేని సంఘాలుగా, ఎన్ని సంఘాలు ఉన్నా దేవుని ప్రత్యక్షత లేని సంఘాలుగా ఉన్నప్పుడు ఏది నీ పౌరుషం? దావీదు లాంటి పౌరుషం కలిగినాడు ఒక్కడ చాలా, ఒక్కడే లోటు అయిపోయాడు. నేటి దినాన అందరు పేరుకైతే చెప్తారు, ఏమన్నా తెలుసా? మేము దేవుని బిడ్డలం, మేము దేవుని వారసులం, ఇంకా మేమే దేవునికి మొదట, ఇంకా చెప్తారు మేమే పరలోకానికి పోయేది మొదట, టికెట్ మాకే ఉంది, ఓడ టికెట్ మేమే ఉన్నాం, మేము వెళ్ళిన తర్వాత మీరు వస్తారు అని చాలామంది అంటాం. వినలేదా? నేను విన్నాను. ఒక ఆయన అన్నాడు నాతో, అన్ని సంఘాలు వచ్చి మాలో కలవాలన్నాడు. ఎందుకు కలుస్తారు? దేవుడు ఎవరికి ఇచ్చిన ప్రత్యక్షత వాళ్ళకి.
ఎవరికిచ్చిన రక్షణ వాళ్ళది, ఎవరికిచ్చిన కృపావరాలు వాళ్ళే. అందరు వెళ్ళి వాళ్ళని ఎందుకు గెలవాలి అంటే వాళ్ళు ఎక్కువ, మిగతా వాళ్ళు తక్కువ అనే కానే కాదు. ఇలాంటి తారతమ్యాలు ఉన్నాయి. దేవుణ్ణి ప్రకటించడం మానేసి యేసుక్రీస్తు నామం ఎంత బలమైనదో, ఎంత శక్తి కలిగినదో, ఎంత పైనామమో ఈ సంగతి మర్చిపోయి ద నేమ్ అబౌవ్ ఎవ్రీ నేమ్, అన్ని నామముల కన్నా పైనామం, ఈ నామమును మర్చిపోయి మనుషులు కదా, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప, మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, మేమే విశ్వాసులం అంటే మేమే విశ్వాసులం, మాకే వాక్యం తెలుసు అంటే మాకే తెలుసు, మీరు తప్పు అంటే మేము తప్పు. రకరకాల సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నారు ఇప్పుడు? లేదు. అందుకే మన సంఘాలు కుంచుకుపోతున్నాయి. సంఘాల అభివృద్ధి ఎక్కడుంది? సంఘాల్లో కొత్త క్రైస్తవులు ఎక్కడ చేర్చబడుతున్నారు? సంఘంలో హైందువులు ఎక్కడొస్తున్నారు? ముస్లిమ్స్ ఎక్కడొస్తున్నారు? ఎవరున్నారు ప్రకటించేవాళ్ళు? వాళ్ళకి కొట్టుకోవడం సరిపోయింది, కేసులతో సరిపోయింది. సంఘాలకు పోలీసులు వచ్చేస్తున్నారు. ఎంత దారుణం అండి. మన ఒక సే గారు చెప్తున్నాడు, సిగ్గుగా ఉంది, ఆయన క్రైస్తవుడు, సిగ్గుగా ఉంది క్రైస్తవులకి వెళ్ళి మేము తీర్పు చెప్పడానికి ప్రార్థనకు వచ్చి అంటున్నాడు. సిగ్గుగా ఉంది డాక్టర్ గారు. అసలు ఎందుకు వచ్చారో తెలియదు, చరాలు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారని వచ్చాను. బాధగా ఉంది. నిజంగా ఆలోచించండి, బాధగా లేదా? ఏది పౌరుషం కలిగిన నామం ఎక్కడ? నీ దేవుడు రోషం కలిగిన వాడు, జాగ్రత్త అని ప్రభు చెప్తుంటే ఆ రోషం ఉందా కొంచెమైనా? ఇదిగో రోషం కలిగిన వాడు 40వ దినాన్ని వచ్చాడు. వచ్చి రాతలకి కథన రంగంలోకి దిగాడు. ఎవ్వరు బుజ్జగించిన ఆగలేదు. అంటున్నాడు, నేను యుద్ధం చేస్తా. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు రోషం కలిగిన వాడు ఆయన. అందుకే ఏమంటున్నాడు తెలుసా? యుద్ధ రంగంలోకి వెళ్ళి అంటున్నాడు గొల్లియాతుతో, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును తీసుకొని వస్తున్నావు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నీ ఆయుధాలకు మించిన ఆయుధం నా దగ్గర ఉంది. అదేంటి? యేసు నామం. ఏ దేవుణ్ణి తిరస్కరించావో, ఏ ప్రజలను తిరస్కరించావో, ఆ యెహోవా నామము పేరిట ఈ దినం నేను నీ దగ్గరికి వస్తున్నా. ఈ నామం ఎవరికి కనిపించదు. ఈ నామం అంతర్గతంగా హృదయాంతరంగంలో ఆయన స్థిర నివాసము, సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. మన హృదయం దేవుని ఆలయం అనియు, దేవుని ఆత్మ అందులో నివసించుతున్నది మీరు ఎరగరా? దేవుడు ఏడున్నాడు? హృదయంలో ఉన్నాడు. అమ్మా, మీ హృదయంలో ఉన్నాడా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నిరాశలోకి వెళ్తున్నావు? ఎందుకు ఓడిపోయిన వాడిగా ఎందుకు వెనతిరిగిపోతున్నారు? ఆలోచించండి. నీ దేవుడు రోషం కలిగిన వాడు ఆయన. నీ దేవుడు బలమైన దేవుడు ఆయన. నిన్ను నడిపిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీకు బలం ఇస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఎవరి పేరట? అందరూ చెప్పండి, ఎవరి పేరట? సైన్యములకు అధిపతి యెహోవా పేరట ఈ దినమున. చూడండి, ఈ దినమున యెహోవా, ఏ దేవుని పేరట నీ మీదకి వచ్చానో, ఏ దేవుని నామము ధరించి నీ మీదకి వచ్చానో ఆ దేవుని పేరట ఆ దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును. కాబట్టి ఆ దేవుని నామములో నీ మీదకి వచ్చాను కాబట్టి నిన్ను నాకెవరు అప్పగిస్తారు? ఆ దేవుడు. నిజంగానే యుద్ధానికి వెళ్ళాడు. చూసే వాళ్ళకి యుద్ధం ఎలా ఉంది? ఎవరు గెలిచేటట్టు ఉంది యుద్ధంలో? నిజంగా మనం లోకం దృష్టిలో చూస్తే కదా, ఆయన చేతిలో ఏముంది? కత్తి ఉంది, బల్లెం ఉంది, ఈటు ఉంది కదా. ఈయన చేతులు ఏమున్నాయి? ఏమున్నాయి? ఏమి లే. లోకంలో ఈయన చిన్నోడు, ఈయన చేతులు ఏమి లేదు. పైగా ఆయనే అన్నాడు, రేయ్ నువ్వు కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు. లోకం దృష్టిలో మనం అనుకుంటాం, పాపం దావీదుకు చివరి రోజు అనుకుంటాం కదా. వాడి ఎత్తు, వాడి రూపం, వాడి దగ్గర ఉన్న యుద్ధ కవచాలు, వాడి దగ్గర ఉన్న కత్తి, వాడి దగ్గర ఉన్న ఈటె, వాడి దగ్గర ఉన్న డాలు, దావీదు లాంటి వాళ్ళు 100 మందినైనా వాడు ఈజీగా చంపేస్తాడు. అవును కదా. దావీదుకి ఎంత ధైర్యం? నేను అంటాను, దావీదులో ధైర్యం కాదు, దావీదు ధరించిన నామం దావీదుకి ఏమిచ్చింది? ధైర్యాన్ని. అందుకే భయం లేదు దావీదుకి. అసలు మీకు ఒక విషయం తెలుసా? దావీదు చరిత్ర చదవండి. దావీదు భయం లేదు దావీదుకి, దేవుడు ఉన్నాడు కాబట్టి. అందుకే నీతిమంతులు సింహం వలె వెళ్ళిపోయాడండి యుద్ధానికి. అసలు దావీదు అంతకు ముందే సింహాన్ని ఎలుగుబంటిని అవలీలగా చంపేశాడు. ఇప్పుడు గొల్లియాతు మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళాడో లేదో అంతే. ఆ రాయి ఎవరు ఊహించలా ఏం జరిగిద్ది అక్కడ. అందరూ
ఆ గొల్యాతు దావీదు బడి చంపటమే ఆలోచిస్తున్నారు, కానీ ఎవరు అనుకోలా. దిగాడు, రాళ్ళు ఏరుకున్నాడు. చూసారా, లోకానికి ఒక వింత, లోకానికి ఒక కొత్త. లోకం చేసినట్టుగా యుద్ధం చేయం, లోకం ఆలోచించినట్టుగా మనం యుద్ధం చేయం. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. 5 రాళ్ళు ఏరుకొని పెట్టుకున్నాడు పక్కన. మీకు ఒక విషయం తెలుసా, ఏరుకుంది 5 రాళ్లే, వడిసల్లో పెట్టాడు. ఆడు మాట్లాడుతూనే ఉన్నాడు, పని పెట్టేశాడు, అయిపోయింది, పని చేసేసాడు. ఆపరేషన్ క్లోజ్, ఆపరేషన్ అకంప్లిష్, ఆపరేషన్ సక్సెస్. కొప్పగూలిపోయాడు. ఎవరు చూసారా, కనురెప్పపాట్లో శత్రువు అయిపోయాడు. ఇది దేవుడు చేసే యుద్ధం. అందరూ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు తెలుసా, ఊరికే పడిపోయాడు. ఎవరు, గొల్యాతు ఊరనే పడ్డాడు. దావీదు వెళ్తాడు ఖచ్చితంగా. వచ్చినప్పుడు దావీదును బొమ్మను విసిగినట్టు అని అనుకుంటున్నాడు. దావీదు రాయి పెట్టి గిరగిర తిప్పి విసిరేసాడు. బైబిల్ గ్రంథం రాయబడింది, ఆ రాయి అతని నొసుట చొచ్చెను, వెళ్ళిపోయింది. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు గొల్యాతు శరీరం నిండా యుద్ధ కవచాలే, ఏడగొట్టినా చావడం. ఒక చోట కొడితే చస్తాడు, అదే ఏడగొట్టాలి. తీసుకెళ్ళి ఎవరు కొట్టారు, దేవుడే కొట్టాడు. ఇంకొక విషయం తెలుసా, దావీదు ఒక మాట అన్నాడు, ఈ దినం నీ తల నేను. ఇప్పుడు తల తెగేయటానికి ఆడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు ఏమన్నాడు, ఈ దినాన నీ తల నేను తెగవేత్తును అన్నాడు కదా. తల తీసేయడానికి దావీదు చేతులు ఏం కావాలి, కత్తి కావాలి కదా. కత్తి ఉందా? దావీదు విశ్వాసం చూడండి. అంటే దావీదు దేశం ఏంటి, వాడు కుప్పగోలుతాడు, నేను పరిగెత్తాను, వాడి కత్తి తీసి వాడి తలనే. ఏమండి, నేను ఒక మాట చెప్పనా, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తీసుకెళ్లాల్సిన అవసరం వెళ్ళా. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, పడిపోయాడు, వాడి తల మీద కాలు పెట్టాడు. వాడి వరలో ఉన్న కత్తిని అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది లాగలేక మోసాడు. ఎవరు, నేనంటాను కొయ్యటానికి శక్తి చాలతో నరుకుంటాడు. ఏంటది, అంతే. అప్పుడు దాకా ఎవరు నమ్మట్లేదు. తల తెంచి తలని లేపి చూపించాడు. ఎలా ఉన్నదండి దృశ్యం? అయిపోయింది ఆపరేషన్. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. అవును, నేను జ్ఞాపకం చేస్తాను, ఈ దినాన మొట్టమొదట మన జీవితంలో కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? అవును, దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కీర్తనకారుడు దావీదు ఒక చక్కని సన్నివేశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. 16వ కీర్తన ఇది చూడండి. ఈ వాక్యము ద్వారా మనం బలపరచబడాలి. 8వ శరణం 8వ వచనం ఉంది 16వ కీర్తన. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎంత చక్కగా ఉంది. ఎప్పుడంట? సదాకాలం. దావీదు తన గురిని ఎక్కడ నిలుపుతున్నాడు? యెహోవా యందు నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎక్కడున్నాడు ఆయన? కుడి పార్శ్వన ఉన్నాడు. అందుకే యెహోవా నామం ద స్వీట్ అండ్ స్వీటెస్ట్ నేమ్ ఏదైనా ఉందంటే యేసు నామం. అమ్మ వింటున్నారా? యేసు నామం మీకు కావాలి. యేసయ్య ఉన్నాడా మీతో? ఒక చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవాలయం, ఆ శృంగారమను దేవాలయం మెట్ల మీద కూర్చొని ఒకడు అడుక్కుంటా ఉన్నాడు. ఆ దినాన సాయంత్రం 3 గంటలకి పేతురు యోహాను ఆ ఆలయానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. అపోస్తల కార్యాల 3వ అధ్యాయం సన్నివేశం ఉంది. వాడు అందరిలాగే వీళ్ళను కూడా భిక్షం అడుక్కుంటున్నాడు, సహాయం చేయండి అని. పేతురు యోహాన్లు వాడి దగ్గర ఆగిపోయారు. ఆగిపోయి వాడిని తేరి చూసి అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మేము కలిగి ఉన్న దాన్ని నీకు ఇస్తున్నాం. సో బ్యూటిఫుల్. మేము కలిగి ఉన్న దాన్ని అంటే వాడికి ఏది అవసరం వీళ్ళకి తెలుసు. వెండి బంగారాల కోసం వాడు చూస్తున్నాడు. వీళ్ళు అంటున్నారు, వెండి బంగారముల కన్నా మించిన మా దగ్గర ఉంది, అదే అని వాడు చేయబట్టుకొని నజరేయుడైన యేసు నామములో, ద నేమ్ ఆఫ్ జీసస్ దట్ ఈజ్ అబౌవ్ ఎవ్రీ నేమ్. వాడు చేయబట్టుకొని ఎవరి నామంలో వాడిని లేవనెత్తారు అంటే, నేను అంటాను, వెండి బంగారం ఇవ్వడానికి నీ దగ్గర మాకు లేవు, మేము ఏదైతే కలిగి ఉన్నామో అంటే వాళ్ళ దగ్గర ఏ నామం ఉంది? యేసు నామం ఇచ్చారు వాడికి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసు నామంలో వెళ్ళండి, యేసు నామంలో ఆయన బిడ్డలుగా ఉండండి. మీ హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకోండి. మీరు ప్రత్యేకమైన వాళ్ళు. లోకము నడిచినట్టు మనం నడవకూడదు, లోకము మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు, లోకము యొక్క మర్యాద మనకు కుదరదు.
మనం దేవుని బిడ్డలం. నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి మనం ఎవరమంటే దేవుని బిడ్డలం, దేవుని ప్రత్యక్షత కలిగిన వారం. కీర్తనకారుడు అంటున్నాడు, సదాకాలం నా గురిని ఎవరి మీద నిలుపుతాను అంటున్నాడు? యెహోవా మీద, దేవుని మీద నా గురిని నేను నిలుపుతాను అంటున్నాడు. మనం ఆయన నామాన్ని ధరిస్తాం. యేసు అనగా అర్థం ఏంటండి? రక్షకుడు. కాబట్టి యేసు నామమును ధరించాం కాబట్టి యేసయ్య మనకు రక్షణ ఇచ్చాడు. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితుల్లో యేసు నామములో మనకు రక్షణ ఉంది కదా. యేసయ్య పుట్టక ముందే ఆయన గురించి వాగ్దానాన్ని, ప్రవచనాన్ని చెప్పాడు యెషయా. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు గమనించారా? ముందు ఎన్నో సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల ముందు ఆయన ప్రవచనం చెప్పాడు. దాదాపు 720 సంవత్సరాల ముందు ఆయన అంటున్నాడు, కుమారుడు పుడతాడు, శిశువు అనుగ్రహించబడతాడు, ఆయన భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి యేసయ్య పేర్లు ఇవన్నీ. యేసయ్యకున్న పేర్లు ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏంటి? యేసయ్య నీతో ఉంటే నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. గుడ్. ఆయన ఆలోచనకర్త. యేసయ్య నీతో ఉంటే నీకు ఆలోచన చెప్తాడు. బలవంతుడైన దేవుడు. యేసయ్య నీతో ఉంటే నీ ప్రతి బలహీన పరిస్థితుల్లో యేసయ్య నీకు బలమిస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. 4, నిత్యుడగు తండ్రి. ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ తండ్రి నిన్ను విడిచిపెట్టడు. సదాకాలం ఆయన మనతో ఉంటాడు. సమాధానానికి అధిపతి. సమాధానం లేని లోకంలో దేవుడు నీకేమిస్తాడు? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలో పెద్దలందరూ కూర్చొని ఇట్ట యుద్ధాలు చేసుకుంటా పోతే ప్రపంచంలో జనాభా నాశనం అయింది. కాబట్టి మనం ఒక తాటి మీదకి వద్దాం, యుద్ధాలు చేసుకోవద్దు, మనందరం కలిసి ప్రపంచంలో ఒక సభ ఏర్పాటు చేసుకుందాం, ఒక కట్టడ పెట్టుకుందామని అన్ని రాజ్యాల సమితితో కూడా పెట్టారు. దాన్నే ఐక్య రాజ్య సమితి అని, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UNO అంటారు. దాని ఏంటంటే 2 దేశాల మధ్య గొడవలు వస్తే అది తీర్చాలి, కొట్లాట్లు వస్తే అది తీర్చాలి. దాని ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతిని స్థాపించాలి. నేను ఒక వారం చెప్తున్నాను, సమాధానాన్ని స్థాపించాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్థాపించబడిన తర్వాత ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమైంది దాని పర్పస్? నేను అంటాను, సమాధానాన్ని ఇవ్వగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే. ఈరోజు మొట్టమొదట ఆయుధం మనతో ఉండాల్సింది ఏంటో తెలుసా? యేసు నామం. రెండో ఆయుధం మనతో ఉండవలసింది దేవుని యొక్క వాక్యం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రెండోది నేను జ్ఞాపకం చేస్తున్నాను, లోకంలో సైనికుల చేతిలో ఏముంటుందంటే కత్తి ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం గురించి హెబ్రీ పత్రికలో పౌలు 4:12 ఏమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యం చూడండి ఏముంది అక్కడ. దేవుని వాక్యం ఎంత పదునైందో, ఎంత బలమైందో పౌలు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆయన రాస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం, క్షమించాలి, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై, గమనించండి దేవుని వాక్యం యొక్క లక్షణాలు ఏంటది? సజీవమై. దేవుని వాక్యంలో మిగతా ప్రపంచంలో ఉన్న ఏ గ్రంథాలలో జీవం లేదు, కానీ దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ఎందుకంటే నీతో మాట్లాడుతుంది కాబట్టి. సలాయ్, దేవుని వాక్యంలో జీవం ఉంది. అందుకే వీటిని ఏమన్నారు? జీవవాక్యం అన్నారు. ఇది వాక్యము జీవింపచేస్తుంది. లోకంలో ఉన్న అక్షరాలు అవన్నీ అక్షరాలు మనుషుల్ని చంపుతాయి, కానీ ఈ వాక్యము నిన్ను బ్రతికించింది. అందుకే కీర్తనకారుడు ఏమన్నారు తెలుసా? నీ వాక్యము నన్ను బ్రతికించాను, నా బాధలో నాకు. మీరు చూడండి, బాధలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవండి, మీకు నెమ్మది వస్తుంది. బాధలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవండి, మీకు సంతోషం, సమాధానం, ఆనందం, నిబ్బరం, ధైర్యం దేవుని వాక్యం ద్వారా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుని వాక్యం సజీవమై, జీవం ఉంది, బలము గలదై. దీనిలో ఏముంది? బలం ఉంది దేవుని వాక్యంలో. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గమ కంటెను వాడిగా ఉండి కదా. ప్రపంచంలో మీరు అనుకున్నారు వాడిగలిగిన ఖడ్గం, చాలా షార్ప్ ఖడ్గము కన్నా ఈ దేవుని యొక్క వాక్యం అంట ఏంటి?
చాలా పదునైన దేవుని యొక్క వాక్యం. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజింత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇది దేవుని యొక్క వాక్యం. దేవుడు మనకిచ్చిన రెండవ ఆయుధం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. అందుకే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి. అంటే మన దగ్గర ఎప్పుడు ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యొక్క వాక్యము మీ హృదయాలలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయము నిండా దేవుని యొక్క వాక్యం నింపుకోవాలి. ఇప్పుడు చాలామంది మీ హృదయాల నిండా దేవుని యొక్క వాక్యం ఉందా? అందుకే కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యమును దివారాత్రాలు ధ్యానించండి అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఆయన సేవ పరిచర్యకి ఆయన రావడానికి ముందుగా ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మనందరికీ తెలుసు. సాతాను ప్రభువును శోధించాడు. ఎంతగా శోధించాడు తెలుసా? ప్రభువుని చాలా రీతులుగా వాడు శోధించాడు. ఆకలి అయ్యిందని ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. సర్వలోకం యొక్క మహిమను చూపి నువ్వు నాకు సాష్టాంగపడు, నేను నీకు ఇస్తానన్నాడు. మూడోది అన్నాడు, నీవు ఆడ నుంచి దూకు, దోతలు ఉన్నాయి కదా, నిన్ను ఎత్తి పట్టుకుంటారు కదా. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సాతాను దేవునితో మాట్లాడిన ప్రతి మాట బైబిల్లో నుంచే మాట్లాడాడు. వాడు కొత్తగా మాట్లాడలా, వాక్యాన్ని వక్రీకరించి చెప్పాడు. నేటి దినాన ప్రపంచంలో జరుగుతుంది ఏంటంటే, వాక్యాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పేవాళ్ళు చాలా తక్కువయ్యారు. వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్తే ప్రజలకు నచ్చట్లా. ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా దేవుడిచ్చిన వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి వాక్యాన్ని వక్రీకరించి చెప్పినప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? వాక్యాన్ని వాక్యంతోనే జవాబు. ఇప్పుడు యేసయ్య వాడికి వాక్యమే చెప్పాడు. అంటే నేను అంటాను, శత్రువు మన మీదకి వచ్చినప్పుడు, శరీరం మన మీదకి వచ్చినప్పుడు, లోకం మన మీదకి వచ్చినప్పుడు, అపవాది మన మీదకి వచ్చినప్పుడు వాడికి జవాబు ఇవ్వగలిగిన మన దగ్గరున్న వెపన్, ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకే వాక్యము మీ దగ్గర ఉండాలి. ఎంత తెలుసు మీకు వాక్యం? ఆలోచించండి. వాక్యం బాగా చదవాలి. దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో చూసారా? ఒక చక్కర మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అద్భుతమైన ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 59వ పేజ్. నిర్గమకాండం 17వ అధ్యాయం 13వ వచనం. అట్లు యెహోషువ కత్తివాడి చేత, అండర్లైన్, దేవుని వాక్యం రాసుకోండి అక్కడ. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును, అమాలేకు అండర్లైన్ చేసి శరీరం అని రాసుకోండి. కత్తివాడి చేత, కత్తి దేవుని యొక్క వాక్యం, అండర్లైన్. అమాలేకు రాజు అండర్లైన్ చేసి శరీరం దాని పక్కన అతని జనులు, అండర్లైన్, శారీరక క్రియలు. రాశారా? ఇప్పుడు ఇలా చదువుదాం. యెహోషువ కత్తి దేవుని వాక్యం చేత శరీరమును శారీరక క్రియలను ఏం చేశాడు? నేను ఒక్కడిని చదివాను, మీరెవరు చదవాలా? ఒకసారి మీరు ట్రై చేయండి. నాకేం వినిపించట్లేదమ్మా. ఆడున్నది చదువుతున్నారా? మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. యెహోషువ కత్తి వాడి చేత, కత్తి అంటే ఏం చెప్పాము? గుడ్, దేవుని యొక్క వాక్యం. అమాలేక్ అంటే ఏం చెప్పాం కదా? శరీరం అని చెప్పాం. అతని జనులు అంటే శారీరక. ఇప్పుడు చదవండి, మీకు ఆన్సర్ వచ్చేసింది. యెహోషువ దేవుని వాక్యం చేత శరీరమును శారీరక క్రియలను, దట్స్ ఆల్. దేవుని యొక్క వాక్యము నీ దగ్గర ఉంటే, యెహోషువ కత్తివాడి చేత, దట్ వాజ్ ఫస్ట్ బ్యాటిల్. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఇశ్రాయేలీలకు ఎదురొచ్చిన మొట్టమొదటి శత్రువు అమాలేకును జయించడానికి యెహోషువకు చేతులు ఏమవసరమైంది?
నీ శారీరక క్రియలనమ్మా నువ్వు చంపడానికి, నీ శారీరక క్రియలను బలహీనపరచడానికి, నీ శారీరక క్రియలను నిర్మూలన చేయడానికి షుడ్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం. తెలుసా, అసలు మనం లోకంలో ఎప్పుడు అట్రాక్టివ్గా ఉంటాం తెలుసా? చాలామంది తెలుసా, ఇప్పటికీ బైబిల్ తెచ్చుకోవాలంటే భయం కొద్దిమందికి, లేదా బైబిల్ తెచ్చుకోవాలంటే కొద్దిమందికి సిగ్గు. అసలు బైబిల్ పట్టుకోవడం నీకు యోగ్యత ఎందుకో తెలుసా? చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు చూడండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ పట్టుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదమో పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు 179వ పేజ్. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని, ఏంటదా జీవవాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. మాట వినపడుతున్నాం. జ్యోతి అంటే స్టార్ అని అర్థం. అమ్మ, లోకంలో మనం ఎవరు ఇప్పుడు? పెద్ద చెప్పండి. స్టార్. మీకు బోల్డ్ అని స్టార్లు తెలుసు, పిచ్చి స్టార్ లోకంలో. మెగాస్టారు, ఆ మెగాస్టార్ పనిచేయదు, ఇదిగో ఈ స్టార్ పనిచేయాలి. ఆ స్టార్ నువ్వే. దేవుని యొక్క వాక్యం నీ చేతుల్లో ఉంటే నువ్వు ఒక స్టార్. వాళ్ళు స్టార్లే, కానీ ఆ స్టార్ చేతుల్లో దేవుని వాక్యం లేదు. అందుకే అవి అర్ధంతరంగా ఏమైపోతాయి? ఆరిపోతాయి. కానీ దేవుని వాక్యం పట్టుకున్న ఈ స్టార్, మోర్ దాన్ మెగాస్టార్, మోర్ దాన్ పవర్ స్టార్, సంథింగ్ సంథింగ్ సంథింగ్, యూ విల్ బి ద ఓన్లీ స్టార్. దేవుని యొక్క వాక్యం నీ చేతుల్లో ఉండాలి. జీవవాక్యమును చేతబట్టి. ఎంత ఘనత తెలుసా? చాలామందికి తెలియదు. ఒక రహస్యం చెప్తున్నాను. ఎప్పుడు నీ చెంత, నీ చేతితో దేవుని వాక్యం ఉండాలి. అంటే నేను అనేది ఏంటంటే, బైబిల్ గ్రంథం నీకు సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు చేతిలో ఉండడం మంచిది. దీనికి మించి ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. అందరూ చెప్పండి, ఎక్కడ ఉండాలి? అందుకే పౌలు అంటాడు, క్రీస్తు వాక్యము మీ హృదయాలలో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకి రెండో ఆయుధం. దేవుని వాక్యం ఉందా మన దగ్గర? వాక్యమే మన బలం, వాక్యమే మన శక్తి, వాక్యమే మన ఆధారం, వాక్యమే మన ప్రసన్నత మన జీవితంలో. దేవుని ప్రత్యక్షత. వాక్యం లేకపోతే ఓడిపోతావు. వాక్యంతోనే దేవుడు అపవాదిని గెలిచాడు. వాక్యముతోనే యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను జయించెను. అదే వాక్యము చేత నువ్వు ఉంటే శత్రువుని జయిస్తావు, విజయం సాధిస్తావు. వెళ్ళిన ప్రతి చోటకి ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవుడు ఒక చక్కని ఆశీర్వాదం వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు రాస్తున్న కీర్తన చూద్దాం. చూడండి, 149వ కీర్తన 9వ శరణం 9వ వాక్యం. విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉంది. అండర్లైన్. 2 అంచుల ఖడ్గం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. రాసేయండి దాని మీద. వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం. వారి చేతిలో బైబిల్ ఉందనాలి. వారి చేతిలో వాక్యం ఉంది. వారి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఆయన భక్తులందరికీ ఘనత. ఏంటి ఘనత? చేతులు ఏముండడం? వాక్యం ఉండడం. హృదయంలో వాక్యం ఉండడం. ఆయన భక్తులందరికీ ఘనత ఏంటి? మన చేతుల్లో ఏముండాలి చెప్పండి అందరూ. కాబట్టి రెండో ఆయుధం ఏంటి? దేవుని యొక్క మొదటి ఆయుధం యేసు నామం. రెండో ఆయుధం ఏంటమ్మా? అవును, దేవుని యొక్క వాక్యం. మూడో ఆయుధం, మూడో ఆయుధం దట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన. దాన్ని కన్నీటి ప్రార్థన అనొచ్చు. మూడో ఆయుధం ప్రార్థన. కమ్యూనికేషన్ విత్ యువర్ గాడ్. దేవునితో నువ్వు మాట్లాడడం, దేవునితో నువ్వు సంభాషించడాన్ని ఏమంటాం? ప్రార్థన అంటాం. అవును, ప్రార్థన ఎంత ముఖ్యమో తెలుసా? చాలామంది తెలుసా ప్రార్థన చేయడం అంటే ఏదేదో అనుకుంటారు. ప్రార్థన అంటే దేవునితో కమ్యూనికేట్ అవ్వడం. వాక్యము దేవుని మాట. వాక్యము మనం చదువుతున్నాము అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు.
మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఏది మంచి పని? రెండు మంచి పనే. బైబిల్ చదవడం, దేవుడు నీతో మాట్లాడడం ఎంత ముఖ్యమో నీవు దేవునితో మాట్లాడడం అంత ముఖ్యం. చాలామంది అనుకుంటారు ప్రార్థన అంటే మన అవసరాలన్నీ అడగడం, ప్రార్థన అంటే మన కష్టాలని దేవునికి చెప్పడం, ప్రార్థన అంటే మన బాధ సాధకుల మొత్తం యేసయ్య ముందు పెట్టడం అనుకుంటారు. అవును, అదొక పార్ట్. అదొక్కటే కాదు, ప్రార్థన అంటే కమ్యూనికేషన్. నా మాటలు అర్థం అవుతున్నాయా? ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడటం? అవును. మనం ప్రార్థన చేయకపోతే దేవుని బిడ్డలు ఎట్ట అవుతాం? నువ్వు నిజంగా దేవునికి బిడ్డవైతే, అమ్మ వింటున్నారా, దేవుని బిడ్డవైతే ఒక కుమారుడు తన తండ్రితో సంభాషించినట్టు సంభాషించాలి. అవును కదా? ఎప్పుడు నేను ఈ ప్రార్థన కమ్యూనికేషన్ అన్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంటుంది నాకు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అయింది ఏంటది? ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ అది అయినా మీ మనసులో ఎలా నాటుకుంది చూడండి. ఆ కొటేషన్ చూడండి ఎట్టుందో. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు పలకాలంటే సింపుల్. పూజ గదిలోకి లంబిగా దర్బార్ బత్తి ముట్టించు, ఆ పొక్కలు వేస్తాడు ఆయన. ఎవడో పొక్కలేసేది? నువ్వు సాంబ్రాన్ని కట్టి ముట్టించాలి. ఏంది అది? అంబికా దర్బార్ బత్తి ముట్టిస్తేనే లేస్తాడు ఆయన కాదు. ఇక్కడ భగవంతుడు దేవుడు, భక్తుడు నువ్వు, మీ ఇద్దరికి మధ్య కమ్యూనికేషన్ మోర్ దెన్ అంబికా దర్బార్ బత్తి. దట్ ఈస్ ప్రేయర్. నా మాట అర్థమైనా? దేవునితో మనం కాంటాక్ట్ అవ్వాలి. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలానికి సింప్లీ యు కమ్ అండ్ నీల్ డౌన్ బిఫోర్ థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని దగ్గరకు వచ్చి, లార్డ్ హియర్ ఐ యామ్, ప్రభువా నువ్వు నాతో ఉండాలి, నీ నామములో నేను వెళ్తున్నా, నువ్వు నాతో ఉండాలి. ఆయన అడగండి, దేవుడు మీతో వస్తాడు. మోషే దేవుడిని అడిగాడు, ప్రభువా యూ షుడ్ కమ్ విత్ అస్, మాతో రావాలి, నువ్వు రాకపోతే మేము వెళ్ళిన ప్రతి స్థలానికి. అందుకే ఎస్ మోషే నేను వస్తున్నాను మీతో అని ప్రభు ఇశ్రాయేలు సైన్యానికి ముందుగా ఉండి నడిచాడు. అందుకే మనం పాట పాడాం, ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచాడు. నీతో ఉంటాడు ఆయన, ధ్వజముగా ఉంటాడు. యెహోవా నిస్సీగా ఉంటాడు. రైట్. దేవుని యొక్క వాక్యంలో హోషేయ గ్రంథం 12వ అధ్యాయం ఒక సందర్భాన్ని, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఈ కన్నీటి ప్రార్థన ఎంత గొప్పదో మనం 3వ ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. హోషేయ గ్రంథం 750వ పేజ్ 12వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను దయచేసి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మరిమను పట్టుకునెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడును. అతడు దూతతో పోరాడి జయమందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమలాడను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో, యాకోబు దేవుని బ్రతిమలాడుతున్నాడు. ఎలాగ తెలుసా? కన్నీరు విడిచి, ఏడ్చి. అసలు ప్రార్థనలోనే చాలా శక్తి ఉంది. ఇంకా కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో ఆలోచించారా? అసలు కన్నీటి ప్రార్థనను మించింది ఏది కూడా లేదని నేను జ్ఞాపకం చేస్తాను. అవును, కన్నీటి ప్రార్థన. ఓ భక్తుడు అంటారు, టీయర్స్ ఆర్ ప్రేయర్స్ టు, కన్నీళ్ళు కూడా ప్రార్థన చేస్తాయి. దే ట్రావెల్ టు గాడ్ వెన్ వీ కాంట్ స్పీక్. దే కాంట్ స్పీక్. మనం మాట్లాడలేనప్పుడు అవర్ టీయర్స్ కెన్ ట్రావెల్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మనం ఒక్కోసారి మన కన్నీళ్ళు మనం మాట్లాడలేనప్పుడు దేవునితో మాట్లాడతాయి. కీర్తనకారుడు 56:8 అంటాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచావు. సో ప్రేయర్ చేంజ్ ద థింగ్స్. ప్రేయర్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. ప్రార్థన అంటే మీరు కొన్నిటికి బౌండ్ అయిపోయారు, అన్ని అడగడం అనుకున్నారు. అసలు ప్రార్థన అంటే కాదు. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏమనుకుంటున్నాడో మనం విని దాని ప్రకారం చేయటం ప్రార్థన. దేవుడు అనుకున్నట్టుగా మనం మారటం ప్రార్థన. పరిస్థితులు అర్థం కానప్పుడు ప్రార్థన చేయండి. నువ్వు వెళుతున్న స్థలాలకి కొత్తగా అనిపించినప్పుడు ప్రార్థన చేయండి. భయం కలిగించినప్పుడు ప్రార్థన చేయండి. నీ ముందున్న సమస్యలు పెద్దగా అనిపించినప్పుడు ప్రార్థన చేయండి. కష్టము, శ్రమ, దుర్దినాలు సంభవించినప్పుడు ప్రార్థన చేయండి. అనుకూల పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ప్రార్థన చేయండి. ఇక ఓటమి నాకు తప్పదనుకున్నప్పుడు ప్రార్థన చేయండి. 3వ ఆయుధం కన్నీటి ప్రార్థన. దట్ ఈస్ ప్రేయర్. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. నువ్వు చచ్చిపోతా ఉన్నప్పుడు ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు.
ఆ కన్నీరు దేవుడు చూశాడు. హిజ్కియా, నీ కన్నీరు నేను చూశాను, ఇవి నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నాను. తర్వాత హిజ్కియా బలం ధరించాడు, శక్తి ధరించాడు, మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. మళ్ళీ అష్షూరీల మీద హిజ్కియా విజయం సాధించాడు. దావీదు తర్వాత అంతటి బలమైన రాజు యూదా సామ్రాజ్యంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా హిజ్కియా. అందుకే హిజ్కియా యొక్క ఆయుధం ఏంటో తెలుసా? యుద్ధాయుధాలు కాదు, కన్నీటి ప్రార్థన చేయడం హిజ్కియాకి బాగా తెలుసు. అమ్మ ఇప్పుడు ప్రార్థన చేస్తారా? అవును, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక హాస్పిటల్లో ఒక ఆమె ఉంది, ఆమెకి పల్లెటూరు ఆమె ఎక్కడ మాతూరు దగ్గర కొండాయిపాలెం అని ఉంది. ఇక్కడికి వచ్చి ఒకసారి సాక్ష్యం చెప్పిందామా, బహుశా ఈవినింగ్ సర్వీస్లో చెప్పిందామా. మీరు ఎవరైనా ఈవినింగ్ సర్వీస్కి వస్తే బహుశా నేను చెప్పిన సాక్ష్యం మీకు గుర్తుంటుందేమో. నేను గుంటూరులో హౌస్ సర్జన్ చేసేటప్పుడు నేను రేడియాలజీ అంటే క్యాన్సర్ పేషెంట్కి అక్కడ డ్యూటీ నాది. ఆమెకు గర్భసంచి క్యాన్సర్ 4వ స్టేజ్లో వచ్చి సెకండరీస్ అని వచ్చేసినాయి. ఆమె కులానికి కమ్మ కులం, ఆమె భయంకరమైన విగ్రహారాధికులు. వాళ్ళు దేవుడు అంటే తెలియదు, పూజలు చేస్తారు, తిరుపతికి ఎన్నెన్నో ఇస్తారు వాళ్ళు సంవత్సరానికి. వాళ్ళకి కొన్ని 100 ఎకరాల పొలాలు ఉన్నాయి, చాలా ఆస్తిపరులు వాళ్ళు. తెలియలేదు ఆమెకు ఏ లక్షణాలు లేవు, క్యాన్సర్ అని చెప్పారు. ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇప్పుడు ఆమెకి చివరి దశలో ఉంది కాబట్టి ఆమెకి రేడియేషన్ కరెంటు పెడితే కొద్ది కాలం బ్రతికిద్ది అనుకున్నారు ఆమెని. సరే డాక్టర్లు చెప్పారు, ఆమె వాళ్ళ భర్త ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఈవినింగ్ 9 గంటలకి నేను ఈవినింగ్ రౌండ్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటే నేను కూర్చొని పిలిచి మాట్లాడాను ఏంటని. ఆ రోజు మధ్యాహ్నమే వచ్చింది రిపోర్ట్ వాళ్ళకి. నేను ఆ రిపోర్ట్ తెప్పించి చూస్తే 4వ స్టేజ్ ఫైనల్ స్టేజ్లో ఉంది ఆమెకి. శరీరం అంతా పాకిపోయింది ఆ క్యాన్సర్. చాలా ఏడుస్తున్నామా. సరే నాకు బాధ కలిగి వాళ్ళు కూర్చోబెట్టి చెప్పాను. ఆమెకు చాలా భయాలు ఉన్నాయి, ఆమెకి చాలా ఆందోళనలు ఉన్నాయి, ఆమె చాలా తెల్లగా ఉంది. మరి ఆమెకి ఎవరు చెప్పారో ఏమో తెలీదు, ఆ కరెంటు పెట్టించుకునేదాని బదులు చచ్చిపోవడం మంచిది అని చెప్పారు. ఆమె చాలా చెప్పారు. నేను ఆమె కూర్చోబెట్టి చెప్పాను, ఆమెకు అర్థమయ్యే భాషలో చెప్పి చివరిగా నేను చెప్పాను, దేవుణ్ణి నమ్ముతావా నువ్వు అని. 11 అయింది, వాళ్ళ కోసం టైం స్పేర్ చేశాను. నమ్ముతాను అని ఆమె చెప్పింది. మాకు ఆ దేవుడు తెలుసు, ఈ దేవుడు తెలుసు. నేను అన్నాను, ఆ దేవుడిని నువ్వు మొక్కుకొని వచ్చి ఉంటావు కదా, మరి ఆ దేవుడికి చాలా చేస్తానన్నావు కదా, మరి ఎన్నెన్నో బహుమానాలు పంపించాను, కానుకలు పంపించాను అన్నావు, వాళ్ళు ఎవరు పనిచేయలేదా నీకు అని అడిగాను. ఆమె దగ్గర జవాబు లేదు. మరి ఇంత చేసినప్పుడు నీ గురించి ఆ దేవుళ్ళు అనబడిన వాళ్ళు కొంచెం ఆలోచించాలి కదా, మరి ఆలోచించలేదంటే పొరపాటు నీదంటావా వాళ్ళదంటావా అన్నాను. ఆమె గంటా పదంగా చెప్పింది పొరపాటు వాళ్ళదే. అంటే నేను అనే మాట ఏంటంటే వాళ్ళు దేవుళ్ళు అయి ఉండరేమో అన్నాను. అవునన్నామా, అయితే నీకు ఒక విషయం చెప్తున్నాను నేను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ సంగతి నువ్వు నమ్ముతావా? నేను ఆమెకి క్లుప్తంగా అర్థమయ్యే భాషలో చెప్పేశాను సువార్త. ఆమెకి కుండ బద్దలు కొట్టి సువార్త చెప్పాను. ఏసే రక్షకుడు, ఏసునామం, ఈ నామము కింద రక్షణ ఉంది. భూమి మీద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు. ఆయన సర్వలోక పాప భారమును భరించి తన ప్రాణాన్ని పెట్టినవాడు, ఆయన మాత్రమే మనకు చాలినవాడు. యేసు క్రీస్తు అందరికీ అని చెప్పాను ఆమెకి. ఆమె కోసం నేను ప్రార్థన చేస్తాను వార్డులో, నువ్వు ప్రార్థన చేసుకో. నీకోసం నేను రూమ్కి వెళ్తున్నా, నీకోసం ప్రార్థన చేస్తాను. నేను ఇక్కడే డ్యూటీ, రేపు ఉదయం వస్తాను నీకోసం అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళ భర్తకి చెప్పా. ఆమె నేను చెప్పి వింది మళ్ళీ గుర్తొచ్చేస్తుంది, నేను ఎందుకు బతకాలని. ఆమె ఏం చేసింది, భర్త నిద్రపోయినప్పుడు 2:45 లేచి చచ్చిపోవడానికి నిర్ణయం చేసుకున్నాం. మీకు గుంటూరు జనరల్ హాస్పిటల్ తెలిస్తే మీకు ఐడియా ఉంటుంది, దాని ఎదురు రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోయి రైలు కింద పడదాం అనుకుని ఆమె ఏం చేసింది, నేరుగా రైల్వే అక్కడంతా జనం ఉంటారు, పట్టణకు ఉండదు, నేరుగా నడుచుకుంటూ ఇటు వచ్చేసింది. అంటే ఆమె ఎటు వచ్చిందంటే ఓవర్ బ్రిడ్జి ఉంది, అలా ముందుకు వచ్చేస్తే అక్కడ ఆ బ్రిడ్జి దాటిన తర్వాత సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉంటుంది, కొంచెం ఒక 1/2 కిలోమీటర్. ఆమె అర్ధరాత్రి ఎవరు చూస్తారు, నడుచుకుంటే ఎక్కడికి వచ్చేసింది, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ దగ్గర రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది, అది కూడా. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను డైరెక్ట్ చేశాడు. ఆమె రైల్వే ట్రాక్కి వెళ్ళాల్సింది ఏం చేసింది, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి వచ్చేసింది. లోనకి వచ్చింది. లోనకి వస్తే సెయింట్ జోసెఫ్ RCM హాస్పిటల్ ఆ ఎదురే ఉంటుందంటే ఒక ఫౌంటైన్ ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారు శిలువ మీద ఒక విగ్రహం ఉంటుంది పెద్దది.
అర్ధరాత్రి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమెకి ఆ విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకొని గంట సేపు ఏడ్చిందా. నన్ను బ్రతికించు ప్రభువా, ఆ క్యాన్సర్ నుంచి. దేవుడు ఆమెకు చనిపోవాలన్న పరిస్థితి నుండి దేవుడు ఆమెను డైరెక్ట్ చేశాడు. చూసారా? దేవుని వాక్యం ఇట్స్ వెరీ యాక్టివ్. ఎలా పనిచేసిద్దో చూడండి. ఆమెలో ఆ రాత్రి 10 గంటలకు చెప్పిన వాక్యం ఆమెను మరణానికి తీసుకుని వెళ్ళలేదు, ఆమెను తిరిగి దేవుని దగ్గర తెచ్చుకున్నాడు ఆయన. ఆ విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని గంట సేపు ఎలా ఏడ్చిందో తెలియదు. ఆమెలో ఒక భారం తగ్గిపోయేంత ఏడ్చింది ఆమె. ఇక భారం తగ్గిపోయి ఏడ్చి ఆమె ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయింది. ఆ భర్త నిద్రపోతానే ఉన్నాడు. 4:30 టైం. ఎంత ఆసక్తి! ఉదయాన్నే నేను ప్రార్థన చేశాను ఆమె కోసం. వేరే చోట ఆ రాత్రి నాకు ప్రార్థన ఉంటే వెళ్ళాను, అక్కడ కూడా ప్రార్థన చేయించాను నేను. తిరిగి ఆమె కోసం రౌండ్స్ అయిపోయిన తర్వాత ఆమె కోసం వస్తే నిన్నటి కన్నా చాలా ధైర్యంగా కనిపించింది ఆమె. నేను చాలా సంతోషపడ్డాను. పిలిచి మాట్లాడితే జరిగిన సంగతి అంతా నాకు చెప్పింది ఆమె. నేను ఇలా చేశాను అని. సరే, ఏడ్చి ప్రార్థన చేసావుగా, మరి ఆలోచన ఎందుకు వచ్చింది చనిపోదామని? చూసావా, నిన్ను దేవుడు కాపాడాడు. పర్లేదు, పెద్ద డాక్టర్ గారు వస్తారు, నిన్ను చెక్ చేస్తాడు, నీకేం ఉండదు, నేను నీ దగ్గరే ఉంటానని చెప్పి నేను మళ్ళీ రౌండ్స్కి వెళ్ళా. ఆ డాక్టర్ గారు చాలా పెద్ద ఆయన వచ్చామని టెస్ట్ చేసి ఆమె రిపోర్ట్ వెనక అన్నాడు. ఈవిని ఇక్కడికి ఎందుకు పంపించారు అన్నాడు. మళ్ళీ టెస్ట్ చేయమన్నాడు. ఆమెకు మళ్ళీ స్కాన్లు తీశారు. మళ్ళీ స్కాన్ తీస్తే మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టారు. మళ్ళీ అలాగా ఆమెను తిప్పి పంపించే చివరికి ఆమెను ఏమన్నారంటే, ఆమెకి ఇచ్చిన రిపోర్ట్ నేనే సాక్ష్యం దానికి. ఆమెను చివరికి తేల్చింది ఏంటంటే, 2వ రోజు మధ్యాహ్నానికి ఆమెకు సాధారణమైన ట్యాబ్లెట్లు రాసి ఆమెను పంపించేశారు, క్యాన్సర్ లేదని. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభుని కౌగిలించుకున్నామా, కన్నీటితో ఏడ్చిందామా. ఆ వెళ్ళబోయేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత వారం నేను చీరాల బాప్తిసాలు ఉంటే కలిపి ఇక్కడ వాటర్ వెళ్ళాము, బాప్తిసం ఇచ్చాం. ఒక్క ఆమె కొండాయిపాలెంలో చర్చి కట్టిందామా. ఇప్పుడు ఆ చర్చి నేను ఒక పాస్టర్ని పెట్టాను అక్కడ. దాదాపు 100 మంది, అంత కమ్మోళ్లే. ఒక్క ఆమె. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఒక వ్యక్తి కన్నీరు కార్చినప్పుడు ఆయన చేయంది ఏముంది? దట్స్ ద గ్రేటెస్ట్ వెపన్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా సాక్ష్యం చెప్పింది. సాయంత్రం ఆరాధనకు వస్తారు వాళ్ళు ఎప్పుడైనా, ఎందుకంటే వాళ్ళకి ఉదయం ఆరాధన ఉంటుంది కాబట్టి. నేను 2-3 సార్లు చెప్పించాను ఆమె చేత సాక్ష్యం. చూసారా, ఒక ప్రభు, ఆమె తెలీదు, ఆ ప్రభు అనుకుని ఆ విగ్రహాన్ని పట్టుకొని ఆమె భారాన్ని కుమ్మరించింది. ఎందుకంటే 3వది బలమైన ఆయుధం. యాకోబు కన్నీరు కార్చాడు, దేవుని బ్రతిమలాడాడు, దేవుడు అతను కన్నీరు తుడిచాడు. యాకోబు దేనిగా మారాడు? ఇశ్రాయేలుగా మారాడు. 3వ ఆయుధం. 4వ ఆయుధం చివరిగా దేవుడు నీకు ఇచ్చిన ద గ్రేటెస్ట్ వెపన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం. దేవుడు ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. ఎనిమిదవ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అండర్లైన్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారు? శక్తి. పరిశుద్ధాత్మని ఆదరణకర్త అని, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారని ప్రభు చెప్పాడు. అయితే ఇక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు ఈ అపోస్తల కార్యాలు, ఇంకా కార్యాలు జరుగుతున్నాయి. ప్రభు వాగ్దానం చేశాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళినప్పుడు మీకోసం ఎవరిని పంపిస్తాను? పరిశుద్ధాత్మను పంపిస్తాను. అయితే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు వచ్చి పని చేసి వెళ్ళిపోయేవాడు. నా మాటలు మీరు గమనించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడే పరిశుద్ధాత్మ ద్వారా ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉంది క్రైస్తవ సంఘాల్లో. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు దేవుని ప్రజల మీదకి వచ్చి పని జరిగించి వెళ్ళిపోయేవాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంసోను గురించి, ఆయన చరిత్ర గురించి జ్ఞాపకం చేస్తే, సంసోను మీదకి యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు బలమైన కార్యాలు చేశాడు. అంటే ఏమర్థమవుతుంది? యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను ఏం పొందాడు? బలం పొందాడు. ఇది పాత నిబంధన చరిత్ర. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు శాశ్వతంగా మనతోనే ఉండిపోయాడు. మీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ అందులో నివాసము చేయుచున్నదని మీరు ఎరగరా? పాత నిబంధనలో లాగలేం మనం. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉండి కార్యం చేస్తున్నాడు.
ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 51వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి, అంటే ఏం కోరుకున్నాడు? ఎప్పుడు కూడా నాతోనే ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి నేటి దినాన్ని చాలామంది ఆత్మ వచ్చింది కనిపెట్టండి, ఆత్మ వచ్చింది ఏం రాదు, నీతోనే ఉంది ఆత్మ. ఇట్స్ అ గ్రేట్ కన్ఫ్యూజన్. చాలామందికి ఆ కనిపెట్టాలి ఆత్మ వస్తుంది, నీతో ఉంది, మరి నీతో ఎవరున్నారు? నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవడానికి ఆయన అధికారం ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావో, నమ్మి ముంచట బాప్తిసం పొందావో, నీ హృదయంలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు నువ్వెవరు బిడ్డవి? ఎవరి ద్వారా నడిపించబడుతున్నావు కదా? కాబట్టి పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు శక్తి, నువ్వెంత మాత్రం బలహీనలో కాదు. అందుకే మనం పిరికితనము కలిగిన ఆత్మను మనకి దేవుడు ఇవ్వలేదు. అందుకే అంటున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, శక్తి చేతనో బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈరోజు నీకు బలం ఇస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు నీకు బలం ఇస్తాడు. గిద్యోని మీదకి ఆత్మ వచ్చింది, దావీదు మీదకి ఆత్మ వచ్చింది, సంసోను మీదకి ఆత్మ వచ్చింది. కానీ ఇప్పుడు మన మీదకి ఆత్మ రావాల్సిన అవసరం లేదు. ఆ ఆత్మ మనతోనే సదాకాలం ఉండిపోయింది. ఆయన నీతిని గురించి, తీర్పుని గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ ఆధీనంలో, పరిశుద్ధాత్మ నడిపింపు కింద మనం ఉన్నాం. 4 ఆయుధాలు. పరిశుద్ధాత్మ మీతో ఉంది కాబట్టి నీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ మన మీదికి కాదు, మనలో ఉంది. ఇప్పుడు మొట్టమొదట ఆయుధం యేసునామం, 2వ ఆయుధం దేవుని యొక్క వాక్యం, 3వ ఆయుధం ప్రార్థన, అదే కన్నీటి ప్రార్థన, 4వ ఆయుధం ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ 4 ఆయుధాలు తీసుకోండి. నువ్వెక్కడికి వెళ్ళినా జయం నీదే, నువ్వెక్కడికి వెళ్ళినా విజయం నీదే. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు తలగా ఉంటావు కానీ ఎంత మాత్రం తోకగా ఉండవు. నువ్వెక్కడికి వెళ్ళినా దీవించబడతావు. కాబట్టి ఈ 4 ఆయుధాలు ధరించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.